Welcome to Joel Kirthan. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ కూడా శుభం కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం యొక్క వాతావరణ సందర్భాన్ని బట్టి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. కాబట్టి మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం పిల్లరా. ఈ సమయమున మీరు మీ యొక్క ఫోన్లు, మీ యొక్క మనసు, మీ యొక్క ఆలోచనలంతా కూడా మీ మనసును పెట్టుకోండి. మనసుని మీ నడుమును పెట్టుకోండి. ఎంతగానో పేతురు గ్రంథములో రాయబడుతుంది. కాబట్టి మీరు మనస్సు నిలిపితే ప్రతి విషయంలో కూడా మనకు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి పైన దేవుణ్ణి పరిచయం చేసుకోవటానికి, దేవుణ్ణి ఆదరణను పొందుకోవటానికి దైవ సహాయము ప్రతి మానవునికి కనపరచటానికి దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించిన ఆయన ప్రేమను బట్టి ఆయన ఈ లోకానికి ఆ దీవిని విడిచి భూమికి రావాలని కోరుకున్నాడంట. కోరుకొని ఈ భూమికి వచ్చాడు. వచ్చి ఆయన జీవించిన కాలంలో ఆయన్ని కనపరుచుకొని ఆయన దేవునిగా కొన్ని మర్మాలు, పరలోక రాజ్య రహస్యాలని, మనిషి జీవితంలో మన బ్రతుకులు ఎలా ఉంటాయని, ఎలా జీవించాలని, ఎలా బ్రతికితే మనకు మోక్షమని, ఆ మోక్షాన్ని మన ఎదుట తెలియపరిచి, ఆ మోక్షమును గురించి అంత తెలియపరిచి, ఆయన ఆ యొక్క అంతవరకు చేసినటువంటి ఆ పాపాల్లో ప్రతి మానవుల పాపాలని ఆయన ఆ సిలువు మానపైన ఆయన రక్తము ద్వారా కడిగి ఆ మోక్షాన్ని కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఆ విషయాల్లో ఆయన తెలియపరిచినటువంటి విషయాల్లో కొంతమందికి యథార్థంగా చెప్పాడు, కొంతమందికి వాక్యం రూపంలో చెప్పాడు, కొంతమందికి ఉపమాన రీతిగా కూడా చెప్పాడు. ఉపమాన రీతిగా ఆయన తెలియపరిచి పరలోక రాజ్యమును గురించి, ఆ పరలోక రాజ్యములో నివాసం చేసేటువంటి వారి గురించి, పరలోకపు తండ్రిని గురించి, వచ్చిన కుమారుడు ఆయన ఎంతో వివరించి ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని బట్టి మనం ఈ రోజున ఒక ఆ యొక్క ఉపమానాన్ని మనం ఈ రోజున మనం ధ్యానించుకుందాం. మన జీవితంలో భక్తిగా నడుచుకోవటానికి ఈ రోజున మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఆ దాసులంట రాజమార్గమునకు పోయి చెడ్డవారనేమి మంచివారనేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనక
ఇందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఒక ఉపమానమును 22వ అధ్యాయంలో నుంచి చెప్తూ ఆయన ఒక సందర్భాన్ని తీసుకొస్తున్నాడు. ఏమని అంటే ఆయన ఒక రాజు కుమారునికి వివాహం చేస్తూ ఉన్నాడంట. రాజు కుమారునికి వివాహం చేస్తూ ఆ వివాహము ఆ పెండ్లి విందుకి అనేకులను పిలిచారంట. అనేకులను పిలిచి ఆ పెండ్లి విందులో భోజనం తినటానికి, ఆ విందు తినటానికి, ఆ విందుని అనుభవించటానికి, ఆ విందుని సిద్ధపరిచి ఆ విందు సిద్ధంగా ఉంది అని చెప్పి అనేకులకి, అతని యొక్క దాసులకి, ఇంకా అతని పనివారికి, కొంతమందికి ఆ రాజు చెప్పినంట. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఒక రాజు యువరాజుకి ఆ వివాహం జరిగిస్తున్నటువంటి ఆ వివాహంలో ఆ విందు ఎట్లుంటుంది అమ్మా? ఆయన రాజు ఉన్నప్పుడు దేనికి కొరత లేదు, ఏనికి కొదువు లేదు. ఆ విందు ఎట్లుంటుంది? పెండ్లిలో భోజనాలు తక్కువ ఉంటాయా? ఆ పెండ్లి విందులో ఏమన్నా తక్కువ ఉంటాయా? అది గ్రాండ్గా జరిగించి గ్రాండ్గా ఆ పెండ్లి విందు ఆ రాజు సిద్ధపరిచినట్లుగా చక్కగా రాయబడి ఉంది. ఇప్పుడు గ్రాండ్గా చేసి మంచి మంచి పదార్థాలతో, మంచి 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 వంటలతో, మంచి పటేలతో, కొన్ని బిర్యానీలతో కూడా ఉండొచ్చు అనని, కొన్ని పశువులు, కొన్ని అన్ని కూడా వదిలించి సిద్ధపరిచారని రాయబడి ఉంది. అదంతా మనం చదువుకోవటానికి లేట్ అవుతుంది కాబట్టి నేను వివరంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు రాజైనటువంటి ఈ యువరాజు ఆ కుమారుని యొక్క పెళ్లి విందుకి పిలువబడినటువంటి వారు అనేకులు పిలుస్తూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళారంట. కొంతమంది వెళ్ళి పిలిచినప్పుడు కొందరు జ్ఞాపములు చెప్పినారు. ఏమని? నేను పొలంకి వెళ్ళాలని ఒకరు చెప్పినారు. నేను ఏదో కొన్ని పనులు వాళ్ళు చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. కొందరైతే అంత మాత్రానికి పెండ్లి విందుకు పిలిచినంత మాత్రానికి కొంతమంది దూషించినారంట, కొంతమంది హింసించినారంట, కొంతమంది పట్టుకొని వాళ్ళని కొట్టి చనిపోయినారంట. విందుకు పిలిచినంత మాత్రానికి చంపేయటమా? విందుకు పిలిచినంత మాత్రానికి, ఈ యొక్క భోజనానికి పిలిచినంత మాత్రానికి కొట్టటమా, దూషించటమా, హింసించటమా, దూషించటమా? ఈ రీతిగా ఈ ఉపమానంలో ఉంది. ఈ రీతిగా చెప్తూ హింసించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే కొట్టి కొంతమందిని చంపివేసినారంట. తర్వాత రాజైనటువంటి ఆ రాజు ఏం చేశాడంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఆ కొట్టినటువంటి వారిని, ఆ హింసించి చంపినటువంటి వారిని అంతా కూడా అగ్ని చేత కాల్చి ఆ యొక్క నర అంటుకులంతా కూడా పూర్తిగా దహించి నాశనం చేసి మళ్ళంకా ఒకసారి రాజమార్గములకు పిలవండి భోజనానికని చెప్పాడు. రాజమార్గానికి వెళ్ళండి అని చెప్పి పిలువబడినటువంటి వారు ఇప్పుడు కొంతమంది పోగు చేయబడి వచ్చి మందిరంలో కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. ఈ పోగు చేయబడినటువంటి వారు అంత కూడి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి వారు ఈ రీతిగా ఈ విందు చాలకి పిలిచినటువంటి వారని మనము గమనించవచ్చు. అనేకులని విందుకు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు
ఎవరు అనంటే పరలోకపు తండ్రి. ఆ కుమారుడు ఎవరు అంటే క్రీస్తు యేసు ప్రభుల వారు. ఆయన యొక్క పెండ్లి ఏది అనంటే ఈ లోక సమాప్తిలో, లోకములో మన జీవితాలను బట్టి ఆయనకి ఇష్టమైనటువంటి రాజమార్గంలోకి వచ్చి ఆయన యొద్ద ఉండి ఆయన చెప్పినటువంటి ఆ ఇందుకు బాధ్యులై ఆ శాలలో సమకూర్చబడినటువంటి వారు ఆ రాజ్యములో, ఆ పెండ్లిలో, ఆ రాజ్య మార్గంలో వాళ్ళు ఆ పెండ్లి శాలలోకి పోవటానికి ఒక మంచి దైవ పిలుపుని పొందుకొని వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండటానికి దేవుడు పిలిచాడని దీని యొక్క ఉపమానం యొక్క అర్థమై ఉంది. ఆ రీతిగా హల్లెలూయా, ఆ రీతిగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విందుశాలలోనంట పిలువబడినటువంటి వారు దేవుని మార్గంలోకి, రాజ్య మార్గంలోకి, ఆ పరలోక రాజ్యములోకి ఈ రహస్యాలంతా కూడా ఈ విధంగా మనకు తేటగా తెలియపరచబడుతుంది. ఉపమాన రీతిగా ఈ రీతిగా ప్రభు తెలియపరిచాడు. 11వ వచనాన్ని చదువుదాం నాన్న. అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకున్న చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగ వచ్చేది అని అడగగా వాడు మౌని అయి ఉండేను. చాలన్నా, నేను చదువుతాను. ఇప్పుడు పెండ్లి శాలలోకి పిలువబడినటువంటి వారు, దేవాది దేవుని పిలిచినటువంటి వారు, దేవుని పిలుపుని అందబడినటువంటి వారు, రాజ మార్గములోకి, రాజు స్నేహంలోకి, రాజు యొక్క వివాహ కార్యములోకి, ఆ పెండ్లి శాలలోకి, పెండ్లి విందులోకి కలుసుకోవటానికి ఎంతో ధన్యత, భాగ్యం, ఎంతో ఒక ఆదరణ కలిగి ఉంది అని చెప్పి మనం ఎంతో దీని గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున ఆ పెండ్లి శాలలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే దేవుని చేత పిలువబడినటువంటి వారు. పెండ్లి శాలలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే దేవుని యొక్క ఆ యొక్క స్వార్థ ద్వారా, యేసు ప్రభు అని స్వార్థ ద్వారా దేవుని యొక్క రక్షణను గురించి, దేవుని యొక్క ఆ ఆదరణను గురించి, దేవుని యొక్క రక్షణను గురించి వివరించి, ప్రకటించి, స్వార్థ ప్రకటించబడి అనేకులు పిలువబడినటువంటి వారు, నా యొక్క దేవుడు నాకు అన్ని విధాలుగా ఒక ఆదరణ, ఒక మంచి మోక్షాన్ని, మంచి విందుని, నా కొరకు మోక్షాన్ని ఈ రీతిగా సిద్ధపరిచి ఉన్నారని ఎవరైతే గుర్తుపట్టి మనోనేత్రాలు తెరవబడి దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళే ఆ శాలలో ఉంటున్నటువంటి వారు, ఆ పెండ్లి విందులో ఉంటున్నటువంటి వారు. వాళ్ళు ఎవరో కాదు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు నీవు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను మనమందరం కూడా ఆయన సిద్ధపరిచినటువంటి ఇందును మనము భుజించటానికి మనల్ని ప్రేమించి పిలువబడి ఉన్నాం. ఈ యొక్క ఇందులో మనం పాలి పంపులు మనము ఏకీభవంగా మనమందరూ కలిసికట్టుగా దేవుని బిడ్డలుగా ఈ స్థలంలో కూడి ఉన్నామని దైవ రాజ్యానికి ఆ యొక్క ఇందుశాలకి పోవటానికి అర్హులున్న ఒక అర్హత ఉన్నటువంటి వారమని దైవ లేఖనం చదివిస్తూ ఉంది. హల్లెలూయా. ఎంత మంచి విషయం పిల్లరా, ఎంత మంచి విషయం కదా. మనకి ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం ఈ యొక్క విందులోకి రావటానికి మనకు అర్హతను, మంచి ఆదరణను దేవుడు కలుగు చేశాడు. అంటే దీని వెనకాల ఒక మాట ఉంది. ఇది అనుభవించటానికి ఎంతో మంచిదే. ఇది దేవుని రాజ్య మార్గంలో నడవటము మంచిదే. ఆ రాజు పెండ్లి విందులో కలుసుకోవటం మంచిదే. ఆ యొక్క విందుశాలలో, ఆ బంతులో కూర్చోవటానికి మంచిదే. ఆ విందును ఆరగించటానికి అది కూడా మంచి ఆదరణ, మంచి ధన్యత అని అనుకోవచ్చు. కానీ అయితే ఆ శాలలో లోపలికి ఆ రాజు వస్తున్నాడు. లోపలికి రాజు వస్తున్నాడంట. ఆ శాలలో లోపలికి రాజు వచ్చి ఒక వ్యక్తిని, అందరూ మీలాగా ఇట్లా కూర్చొని ఉంటారు, ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. అది కూడా ఎట్లా అడుగుతూ ఉన్నాడంటే, నా స్నేహితుడా అని అడుగుతూ ఉన్నాడు.
ఆ బిడ్డకి రాజుకి ఏమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, పెండ్లి వస్త్రాలు ఎక్కడా? పెండ్లిలో, ఆ పెండ్లి శాలలో ప్రవేశించాలంటే అతనికి ఏముండాలంట? పెండ్లి వస్త్రాలు ఉండాలంటమ్మా. పెండ్లి వస్త్రాలు ఉండాలంటే సహోదరుల, మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆయన ఉపమాన రీతిగా జరగబోయేటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆ పరలోక రాజ్యం నిమిత్తమై ఆయన ఉపమాన రీతిగా ఈ రీతిగా ఇలాంటి వారు ఆయన యొద్ద ఉండటానికి అర్హులు, ఇలాంటి వారు ఆయన యొద్ద ఉండటానికి యోగ్యులు కారనేటువంటి విషయాన్ని చక్కగా ఈ ఉపమానం ద్వారా ప్రభులు వారు తేటగా తెలియపరిచారు. హల్లెలూయా. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, పెండ్లి వస్త్రాలు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. పెండ్లి వస్త్రాలు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ శాలలోకి రావాలంటే, ఆ బంతిలోకి రావాలంటే, ఆ రాజ్య మార్గంలోకి రావాలంటే, ఆ ఇందులో కలుసుకోవాలంటే ఏముండాలంటమ్మా? పెండ్లి వస్త్రాలు. బాగా మాట్లాడతారు మీరు, మంచిది, దేవుడు మంచిది చేయండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇందులోకి రావాలంటే ఏం కావాలా? పెండ్లి వస్త్రాలు కావాలంట. ఒకరిని మాట్లాడుతూ ఉన్నాడు, స్నేహితుడా అని మాట్లాడుతూ, స్నేహితుడా పెండ్లి వస్త్రాలు ఎక్కడా అని అంటూ ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంట. ఆ మౌనమును బట్టి తన సైనికులను పిలిచి, తన మనుషులను పిలిచి, ఇదిగో ఈ యొక్క వస్త్రాలు లేనటువంటి వాడు, ఆ వస్త్రాలను ధరించుకోలేని వాడు, అతన్ని తీసుకొని పోయి వెలుపలకు పారే. అక్కడ చీకటి ఉంటుంది, అక్కడ పండ్లు కొరుకోవటం ఉంటుంది, అక్కడ కఠినమైనటువంటి చీకట్లో ఉండి అక్కడ చాలా వేదనతో ఉంటుందని. చదువునన్న అక్కడ ఏం రాయబడింది? అంతటా రాజు దీని కాలువ చేతులు పెట్టి వెలుపల చీకటి ఉందంట, తోసివేయమని చెప్పారు. అక్కడ ఏడుకుంటుందంట, పండ్లు కొరుకుతూ ఉంటుందంట. పరిచారకులతో చెప్పినాడు, పరిచారకులతో ఈ విధంగా చెప్పాడు. అయితే అమ్మా ఇలా అట్లా పోరాడుతూ ఉండరా? ఎంత బ్రతికి ఇంటెనక సచ్చినామన్నట్లుగా అవుతుంది. ఎంత బ్రతికి ఇంటెనకలో చచ్చిరా అన్నట్లుగా ఉంటుంది కదా. మన భక్తి అలాగ ఉండకూడదు. నిలిచిన వారు, కూర్చున్న వారు పైకి లేవద్దు. నువ్వు నీ ఆదరణ పోగొట్టుకుంటావు. ఆ యొక్క ఆ విందు నీకు సిద్ధపరిచినటువంటి ఆ విందును నువ్వు పోగొట్టుకుంటావని నేను హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని పేరట. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క విందు సిద్ధపరిచినటువంటి పిలిచింది ఎందుకు నేను మీతో బాగా వివరంగా తెలియపరుస్తాను. ఎలాంటి చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. మీరందరూ కూడా బాగా హృదయపూర్వకంగా గమనించాలని మీకు తెలియపరుస్తున్నాను. క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మంచివారనేమి చెడ్డవారనేమి అందరినీ కూడా పిలిపించింది ఎందుకు? పిలిపించింది ఎందుకు? చెడు వారిని కూడా మంచి వారిని కూడా అందరినీ ఏడు సమేతంగా ప్రతి మానవుల్ని పిలిపించాను. ఎందుకు? భోజనానికి, విందుకి. ఈ పెండ్లి యొక్క ఆ యొక్క ఘనమైనటువంటి పెండ్లికి పిలువబడిన వారు వాళ్ళు ఈ రీతిగా అందరినీ పిలిచాడు. అయితే వాళ్ళని ఒకరిని అడుగుతూ ఉన్నాడు, ఏమని? నీకు పెండ్లి వస్త్రాలు ఎక్కడా? నీకు పెండ్లి వస్త్రాలు ఎక్కడా అనని అతడు మౌనంగా ఉన్నాడంటే దానికి ఏం అర్థమో చెప్పిండొచ్చు కదా. లేదు నేను ఇంటికి డిస్ప్యూట్ వచ్చినానని చెప్పల్లా, లేదు నాకు ఈ లేదు నువ్వు అని చెప్పల్లా, లేదు పెండ్లి వస్త్రాలు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు ఆయన అడుగుతున్నాడంటే ఆయన ఇచ్చింటాడు, లేకపోతే ఆయన అడిగేవాడు కాదు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా వెళితే టికెట్ ఇచ్చింటేనే ఎక్కడ టికెట్ అని అడుగుతారు కదా. ఆ ప్రకారంగా వస్త్రాలు ఆయన ఇచ్చింటాడు. ఆయన ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఆయన ఎక్కడ దాన్ని విడిచిపెట్టాడో, ఆ వస్త్రాలు ఎక్కడ పోగొట్టుకున్నాడో
అతడు ఆ ఇందులో నుంచి అందరి ఎదుట అవతలకి ఆ సీకెట్లకు తోసివేయబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున మనం గమనించాలి. దేవుని ప్రేమ మనం పిలువబడినాం. చెడ్డవారు మంచివారు ఎలాంటి వారు మనల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు? ఆయన మంచి భోజనానికి మనము దేవుని బిడ్డలుగా అర్హులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. మనకి ఆ వస్త్రాన్ని మనకి ఇచ్చాడంట. ఆ వస్త్రాన్ని ఇచ్చి ఆ బంతుల్లో కూర్చొని ఆ యొక్క పెండ్లిశాలలో ఉండి ఆ విందుని మనం భుజించటానికి, ఆరగించటానికి, అనుభవించటానికి ఆయన పిలువబడినటువంటి విషయంలో ఆ పెండ్లికి ఒక వస్త్రం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పెండ్లి వస్త్రం కావాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పెండ్లి వస్త్రం ఏది? ఆ పెండ్లి వస్త్రం ఎలాగ ఉండాలా? పెండ్లికి పోవాలంటే కొంతమంది ఆభరణాలు ధరించుకుంటారు, కొంతమంది నక్లీసులు, కొంతమంది వాళ్ళకి ఎన్నుండ మొత్తం మోసేయాన్ని వేసుకుంటారు, ఇంకా మంచి మంచి శారీస్ కట్టుకుంటారు. మంచి పురుషులు కూడా బాగా రెడీ అవుతారు, బాగా పెండ్లి కొడుకుని మరిపిస్తారు, పెండ్లి కూతురుని మరిపిస్తారు. అంత ఇదిగా బాగా మేకప్ అవుతారు. మంచిదే, అట్లా మేకప్ అయ్యి వెళ్ళాలా? అలాంటి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలా? పెండ్లికి వెళ్ళాలంటే అట్లా మనము మంచి వస్త్రాలతో వెళ్ళాలా? లేదు మైలమైన వస్త్రాలతో వెళ్ళాలా? లేదు తెల్ల బట్టలతో వెళ్ళాలా? లేదు కలర్ బట్టలతో వెళ్ళాలా? లేదు యూనిఫారంతో వెళ్ళాలా? ఏది ఏమి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. అది కూడా వాక్య ప్రకారంగా మనం తెలుసుకున్నాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నారు. సార్ నేను ఇక్కడ మనము చదువుకోనండి, చదువు వచ్చినటువంటి వారందరూ కూడా తీసి మీ బైబిల్ తీసుకొని మీరు చదువుకోనండి ప్రియులరా. ఇక్కడ రాయబడినటువంటి రీతిగా ఏమని ఉందంటే, శృంగారమని పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను. ఇది ఈ రీతిగా ఉండాలా? నన్ను ఆ రీతిగా ఉండాలా? నువ్వు పెండ్లి కుమారుడుగా ఈ రీతిగా మంచి పాగా పెట్టుకొని మంచి వస్త్రాలు పెట్టుకొని పెండ్లి కుమారుడు వల్ల పోవలనా? నువ్వు మంచి ఆభరణాలు ధరించుకొని స్త్రీలు మీరు మంచి మంచి వస్త్రాలు కట్టుకొని మంచి ఆభరణాలు పెట్టుకొని వెళ్తే పెండ్లికి సరిపోతుందా? పోనీ పెళ్లికి వెళ్ళేటువంటి పురుషులు కూడా మంచి పాగా పెట్టుకొని మంచి వస్త్రాలు తొడుక్కొని మంచి సొగసైనటువంటి వస్త్రాలు పెళ్లి కుమారుని వస్త్రాలు వలె ధరించుకొని వెళితే సరిపోతుందా? ఇట్లా వెళితే సరిపోతుందా అని మనం గమనించినట్లయితే ఆ శృంగారమైనటువంటి పాగా అనేది కాదు, మంచి వస్త్రాలు కాదు, ఆ రీతిగా పెండ్లి కుమారుని వలె కాదు, ఆ రీతిగా ఆభరణాలతో అలంకరించబడినటువంటి వారి పెండ్లి కుమార్తె వలె మనం పోవటం కాదు. కానీ దైవవాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని దైవ జనాంగమా, ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిందిగా ప్రభు మనల్ని ఎంతో ప్రేరేపిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువునన్నా 3వ లైను. నాన్న అది అయిపోయింది. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏ రక్షణ వస్త్రం ధరింపచేసి ఉన్నాడు? ఆ రక్షణ వస్త్రం ఎలా ఉంటుంది? ఆ రక్షణ వస్త్రం ఏ రీతిగా ఉంటుంది? ఆ రక్షణ వస్త్రము ఏ కలర్లో ఉంటుంది? ఆ రక్షణ వస్త్రం ఎంత విలువ కలిగి ఉంటుంది? ఆ రక్షణ వస్త్రం అనేటువంటిది ఏ కలర్ లో ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అది ఎంత అవుతుంది? మనం కొనుక్కోవచ్చునా? మనం కుట్టించుకోవచ్చునా? మనం వేసుకోవచ్చునా? మనం తీసుకోవచ్చునా? మనం పొందుకోవచ్చునా? అది పొందుకొని మనం ఆ యొక్క పెండ్లి ముందుకు వెళ్ళొచ్చునా అని అంటే, నా ప్రియ దైవ జనాంగమా, అది కొనటానికి
అది తీసుకోవటానికి అది కానే కాదు. కానీ ఆయన రక్షణ వస్త్రం, ఆయన అనుగ్రహించినటువంటి వస్త్రం, రక్షణ వస్త్రం. హల్లెలూయా. రక్షణ వస్త్రము, ఆయన అనుగ్రహించినటువంటి వస్త్రం. ఆ రక్షణ నీకు ఎలాగ వస్తుందంటే, ఆ రక్షణ వస్త్రం నువ్వు ఎలాగ ధరించుకోవచ్చంటే, ఆ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని గురించి మనము తెలుసుకుందాం. నేను ఈ రోజున మీకు తెలియపరుస్తాను ఆ రక్షణ వస్త్రం ఏది అనేటువంటి. అది వెరీ గుడ్. నీతి అను పై బట్టను నీకు ధరింపజేసి ఉన్నాను. యెహోవాను బట్టి నేను మహానందముతో ఆనందించుచున్నాను. హల్లెలూయా. అది రక్షణ అనేటువంటి వస్త్రం మనకి ధరింపజేశారంట. మనకు నీతి అనేటువంటి పైబట్ట మనకి ధరింపజేశారంట. అది రక్షణ అనేది, నీతి అనేటువంటి ఆ వస్త్రాలను గురించి మనము ఈ రోజున తెలుసుకొని, ఈ రోజున చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులరా. అది ఏ రీతిగా వస్త్రాలు మనం పొందుకోవచ్చునేటువంటి విషయాలని మనం చదువుకుందాం, మనం ముగించుకుందాం. రక్షణ అనేటువంటి విషయానికి వస్తే, రక్షణ వస్త్రము అనంటే మనకి ఏ రీతిగా ఆ రక్షణ కలుగుతుందంటే, ఈ లోకానికి దేవుడు ఏమై వచ్చాడన్నా, నేడు మీ కొరకు పుట్టినటువంటి వాడు మీకు రక్షకుడు. హల్లెలూయా. రక్షణ దానికి ముందు ఉందా? ఎవరన్నా రక్షించేవారు ఉన్నారా? ఎవరన్నా రక్షించారా? కొన్ని విషయాల్లో కొన్ని ఆత్మలను రక్షించచ్చు, కానీ మీ ఆత్మను రక్షించేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా రక్షించారా? ఎవరైనా రక్షకులు ఉన్నారా అనంటే, ఆత్మను రక్షించేటువంటి వారు అంతవరకు అదివరకు ఎవరు కూడా లేనే లేరు. ఆయన దేవుని విడిచి భూమికి వచ్చినటువంటి ఆయన దేవాది దేవునిగా, ఆయన మోక్షం లేదని, మనిషికి మానవునికి రక్షణ లేదని, రక్షణను కల్పించడానికి ఆయన రక్షకుడుగా ఈ భూమికి రక్షకుడు నేడు నీ కొరకు పుట్టి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని ఎవరైతే ఆయన మాటలను విని ఆయన ప్రేమించి ఆయన మాటను అంగీకరించి ఆయన వాక్యానికి లోపడి ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని, ఈ యొక్క రహస్యాన్ని, ఈ యొక్క జీవం కలిగినటువంటి మాటలను ఎవరైతే విని ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి రక్షణ అనేటువంటి వస్త్రం ఆ బాప్తిసం ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. రక్షణ అనేటువంటి వస్త్రము బాప్తిసం ద్వారా కలుగుతుంది. అది రక్షణ వస్త్రం. ఆ బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళ జీవితంలో ఆ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారని దైవ వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. కాబట్టి మన జీవితంలో మనము ప్రభు నమ్మటము కాదు, ప్రభు ఆలయానికి వచ్చేది కాదు. ప్రభు ఆలయానికి వచ్చి మనము దేవునిలో ఎంతో మనం సంతోషంగా ఆనందిస్తాం సరే, ప్రార్థిస్తాం సరే, కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం సరే, కొన్ని ఆరోగ్యాలు పొందుకుంటాం సరే, కొన్ని అవసరతలు, కొన్ని ఆకలు అన్ని కూడా పొందుకుంటాం మంచిది. కొన్ని మేలు కొరకు వస్తారు, కొన్ని ఆశీర్వాదాల కొరకు కొంతమంది వస్తారు. నాకు ఇది జరగలేదు, నాకు అది జరగలేదు, నాకు ఆ మేలు జరగలేదు, నాకు ఈ మేలు జరగలేదు. వాళ్ళకు మాత్రం వాళ్ళు మంచి పడక మీద ఉన్న వాళ్ళు కూడా లేచిన్నారు, వాళ్ళకి ఆ మేలు చేసినారు. నేను ఇల్లు కట్టుకోలేదు, నేను ఇంకా ఆవులు తీయలేదు, నేను పొలం తీయలేదు, నేను ఈ రీతిగా కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలతో కొన్ని అనుకుంటారు. అది నేను చెడ్డది అని అన్నగాని వాళ్ళకి ఏముండాలంటే రక్షణ అనేటువంటి వస్త్రం ఉండాలి. దేవుని నమ్ముకున్న వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవుని ప్రార్థించే వాళ్ళు, దేవుని నమ్మిన వారు, నా ప్రియ సహోదరులు, ఎన్ని దినాలు దేవుని ఆలయానికి వచ్చినా, నువ్వు దేవుని సన్నిధిలో ఎన్ని దినాలు ఉంటున్నా, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత నువ్వు ప్రయాసపడినా, నువ్వు తోసినా, ఊడ్చినా, నువ్వు కష్టపడినా, ఈ యొక్క దైవ భక్తి చేత నువ్వు ఎంత పాపం పట్టినా
దైవ రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు, ఆ విందులోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన లోపలికి వచ్చి నేను గమనించినప్పుడు నీకేముండల్లా? ఆ రక్షణ వస్త్రం నీకు లేకుండా పోతే ఆ సీక్రెట్లోకి మళ్ళా నువ్వు వెళ్ళిపోతావు. ఆ సీక్రెట్లోకి వెళ్ళిపోతావు. ఆయన మనుషులను పిలిచి తోసి కాళ్ళు చేతులు కట్టి సీక్రెట్లకు పడేయండి అని అంటారు. ఎంతటి ఘోరం ప్రియులరా! ఎంతటి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం దిగులు పడాల్సినటువంటి విషయం ఉంది. ఎంత భయపడాల్సినటువంటి విషయం ఉంది. ఈ రోజున దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి వస్తూ ఈ యొక్క నీతి మార్గమున, ఈ యొక్క సత్య మార్గములో రక్షణ కల్పించినటువంటి రక్షణ మార్గంలో జీవిస్తున్న నీ జీవితాన్ని బట్టి దేవాది దేవుడు ఆ బాప్టిసం అనేటువంటి ఆ బాప్టిసం ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోవచ్చు. ఆ విందులోకి వెళ్ళొచ్చు, ఆ శాలలో కూర్చోవచ్చు. దేవుని రాజుతో రాజు యొక్క ఆ పెండ్లి విందులో కలుసుకోవటానికి ఒక అర్హత నీకు కలుగుతుంది. దేని ద్వారా అంటే ఆ బాప్టిసం ద్వారా నీకు కలుగుతుంది. లేకుండా పోతే నీకు రక్షణ అనేటువంటి వస్త్రం లేకపోతే నువ్వు అందులో ప్రవేశించటానికి అవకాశం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిలో ఎంతవరకు నువ్వు వస్తూ నువ్వు ఆరాధిస్తున్నటువంటిది మంచిదే, నేను కాదనలేదు. కానీ వాళ్ళకి రక్షణ అనేటువంటి వస్త్రం కావాలి, మారు మనసు పొందాలి. బాప్టిసం తీసుకున్నటువంటి వారు, వాళ్ళు రక్షణ పొందినటువంటి వారు, దేవుని చేత వాళ్ళు ఆ పరలోక రాజ్యాన్ని పిలువబడిన వారు, ఆ విందుశాలలో కూర్చోటానికి అర్హత కలిగిన వారు, ఆ భోజనానికి అర్హులు, అధికారులు. వాళ్ళు రాజ మార్గంలో నడిచేటువంటి వారు, రాజుకు కుమారులు కుమార్తెలు. ఎదుగు వస్త్రాలు కాదు, రక్షణ అనేటువంటి వస్త్రం మనకి ఉండాలని దైవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిది. దేవునికి మహిమ. కీర్తన గ్రంథము 122:16 వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసెదరు. యాజకుల కంట రక్షణను వస్త్రముగా ధరింపజేసేదును అనని, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందము గానము చేసేదరు. దాన్ని ధరించుకున్న వాళ్ళు, దాన్ని దేవుని చేత ధరింపజేసుకున్నటువంటి వారు, ఆ రక్షణ అనేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ధరింపజేసుకున్న వాళ్ళు ఆనందిస్తారు ప్రియులరా. వాళ్ళు సిగ్గుపడరు. వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళ జీవితంలో దేవుని ఎదుట కానీ, వాళ్ళ ఇతరుల ఎదుట కానీ వాళ్ళు ఆనందిస్తారు తప్ప ఆ యొక్క కటిక సీకిట్లోకి కట్టిపడేయటానికి వాళ్ళ కాదు. కానీ దేవుని యందు ఆనందించటానికి వాళ్ళకు అర్హులై ఆ యొక్క విందుశాలలో ఉండటానికి, ఎంతో వారసులుగా ఉండటానికి అవకాశం ఉంటుందని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను తల్లి ఈరమ్మ ఆ కుటుంబం నాకు నిజంగా ఎంతో దైవ భక్తిలో వాళ్ళ చక్కగా చాలా భక్తిగా నడుచుకుంటూ వెళ్తారు. నేను వాళ్ళని ఏం పొగుడతారని కొంతమంది అనుకోవచ్చు, వాళ్ళని మాత్రం పొగుడతారని అనొచ్చు. దైవ కార్యాలను గుర్తుపట్టేటువంటి వాళ్ళని దేవుడు కూడా గుర్తుపడతాడు. కాబట్టి దేవుడు గుర్తు చేస్తాడు. హల్లెలూయా. ఆ తల్లి శుక్రవారం వస్తే తన ఇంట్లో సాయంత్రం ప్రార్థన చేసేంత వరకు కూడా ప్రార్థన చేసి అక్కడ వెళ్ళి దైవ సేవకులుగా ప్రార్థన చేసి వచ్చేంత వరకు ప్రార్థన చేసుకొని భోజనం తింటుంది. శుక్రవారం మీతకు వస్తుంది. శుక్రవారం ప్రార్థనలో కలుసుకుంటారు. పాపమ్మ ఈరమ్మ అంతా 10 మంది దాకా వస్తారు. మన ఎంతమంది 10 మంది ఎంత వచ్చినారు. 10 మంది వచ్చి ప్రార్థనలు అంతా కూడా కలుసుకొని
ఒక బొన్ను తిని తల్లి, నేను సేవకుడిగా చెప్తాను, ప్రేమించి అంటే నేను తిన్నప్ప, నేను తిన్నా, అమ్మ తిను అని అంటే ఒక చిన్న బొన్ను తీసుకొని తినేసి వెళ్ళింది. ఎంత భక్తి! నిజంగా ఆ రీతిగా తన్ను తాను సమర్పించుకున్న దైవ భక్తిలో ఉంటారు. మంచిది. ఆమె చెప్పినటువంటి విషయం ఒకటే, ఆమె కళ్ళు కూడా కనబడే తారాడుకుంటా ఆమె పక్కల ఒక మనిషి ఉండల్లా. దేశాలేంటి, ఇండ్లేంటి, ఆ కుంట్లో భయపడిపోతుందేమో, ఆరు భయపడిపోతుందేమో అని అనుకునే పరిస్థితిలో కళ్ళు కూడా కనబడిచేది, జ్ఞానమే లేదు. అక్కడ తారాడుకుంటా వెళుతామనే పరిస్థితిని దేవుడు ముట్టాడు, బాగా చేశాడు. కొంత మట్టుకు అట్లే ఉంది, అట్లే ఉందప్ప నాకు బాగా కాలేదని అంటే నేను ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్తి, మా తల్లి నీకు ఒకటి కొదవ ఉంది, నాకు ఎలా ఇట్లయితా ఉంది, మందిరానికి వస్తానని బాగున్నాను, కొన్ని నెలల నుంచి నేను వస్తానని బాగా కలదు ఎలా అని అడిగింది. అడిగితే మీరిద్దరు బాప్టిజం చేసుకోండి, ప్రభువుకి బిడ్డలుగా, రక్షకుడు నీకు రక్షకుడుగా, నీ తండ్రిగా నీ యొక్క జీవితాన్ని ఆయన రాజమార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ సీక్రెట్ నుంచి నిన్ను వెలివేసి ఆ సీక్రెట్ లో ఉండటానికి అవకాశం లేకుండా తనకు నిన్ను సొత్తుగా నీకు ఆయన నీకు దేవాది దేవునికి వారసురాలుగా నువ్వు ఉంటావు, బాప్టిజం తీసుకో అని అంటే వెంటనే ఇద్దరు కూడా బాప్టిజం తీసుకున్నారు. ఆమెలో ఉన్నటువంటి బలహీనత అప్పుడప్పుడు అది షాక్ అవుతా ఉన్నది, అది మల్లంక పడిపోతా ఉన్నది. ఎప్పుడైతే తను సమర్పించుకొని ఆ రక్షణ వస్త్రం తన జీవితం పడిందో, తను పొందుకునిందో, అప్పటి నుంచి ఏది కూడా తల్లి పక్కలు ఎక్కడాలి. అవునా కదమ్మా? హల్లెలూయా. అట్లా మనము రక్షించబడాలి. కోటి రూపాయల ఆస్తున్న వాళ్ళ గొప్ప వాళ్ళ, రక్షణ ఉన్న వాళ్ళ గొప్ప వాళ్ళ అంటే రక్షణ కలిగినటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళంట. నీ అందం, నీ యొక్క సొగసు సమస్తము కూడా మన జీవితాల్లో మనకున్నటువంటి కండబలమైన మన సొగసైన మన ఈ వస్త్రాలు ఆనందింపజేసి అనేక విధాలుగా బ్రతికిన మన జీవితాలు ఏమవుతాయంటే దేనికి పనికి రాకుండా భూమిలోకి పోతాయి, పనికిరావు. ఆయనగా సేవకుడు అంటాడు, అమ్మా చచ్చిన శాపన్న పనికి వస్తుంది, మనిషి పనికి వస్తాడా? చచ్చిన కొద్దన్నా పనికి వస్తుంది, మనిషి పనికి వస్తాడా? చచ్చింది కొన్ని పనికి వస్తాయి, నువ్వు పనికి వస్తావు, నేను పనికి వస్తానా? మనము దేనికి ఒక 2 దినాలు పెట్టుకుంటారా, లేదా 3 దినాలు పెట్టుకుంటారా? లేదమ్మా, ఎర్రగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు పొడుగ్గా ఉన్నా, పట్టిగా ఉన్నా, నువ్వు సొగసుగా ఉన్నా, నువ్వు ధనవంతుడైనా దరిద్రుడైనా మట్టిలోకి వెళ్తావు, ఒక నాటికి నువ్వు నహించిపోతావు. కాబట్టి రక్షణ అనేటువంటి వస్త్రం అంటే నీ జీవితం ఆడ దేవుని యొద్ద ఉంటుంది అంటే హల్లెలూయా. అది శాశ్వతమైనటువంటిది, అది మనకు కావాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకున్నాం ప్రియులరా, చాలు. మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నటువంటి వారముగా మనం ఈ సమయంలో ప్రార్థన